హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి యూస్ఫుల్ అయిన టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. నేను మీ మధులత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీకి స్వాగతం. ఆ యూస్ఫుల్ అయిన టాపిక్ ఏంటంటున్నారా? ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? మరైతే టాపిక్ స్టార్ట్ చేస్తాను. మనము ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్టే చేయాలన్నా, తినాలన్నా, తాగాలన్నా అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ నేను చెప్పే ఊరిలో మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు మీకు కాదు. ఓకేనా? మనము ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు ఏదనుకుంటున్నారా? నేను చెప్పే టాపిక్ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు మీరు 365 రోజులు మీరు ఏ టైం అయినా వెళ్ళండి. ఉదయం 5:30 నుండి నైట్ 12:30 వరకు మీరు అక్కడ ఉచితంగా ఫ్రీగా అక్కడే ఉండొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, స్నానాలు చేయొచ్చు. ప్రతిదీ ఫ్రీ అండి. ఒక్కరోజు ఒక పూట కాదు, 365 రోజులు మీరు ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఈ వీడియో అని కాదండి, ఎవరైనా కానీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఉచితంగా స్టే చేయడానికి, ఉండడానికి, తినడానికి, తాగడానికి, స్నానం చేయడానికి ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా ఉండొచ్చు అనమాట. మనం అక్కడ అది మన సొంత ఇల్లులాగా ఎనీ టైం మన మన ఇంటికి మనం వచ్చి డోర్ కొడితేనే తలుపు తీస్తారు. అక్కడ నో డోర్, ఓపెన్ హౌస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్క మనమే కాదండి, విద్యార్థులు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే నిరుద్యోగ యువత, మెయిన్ యువత చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఓపెన్ హౌస్. ఎందుకంటారా? అక్కడ మినీ లైబ్రరీయే ఉందండి. చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఏ పుస్తకాలైనా కానీ ఫ్రీగా చదువుకోవచ్చు, ఉండొచ్చు, తినొచ్చు. చక్కగా చదువుకొని మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అక్కడ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరండి. ఎన్నో చోట్ల చూసినాం కానీ వీళ్ళ లాంటి పుణ్య దంపతులు, భార్యాభర్తలు ఇద్దరండి 2006 జూన్ 15వ తేదీన డాక్టర్ ప్రకాష్ గారు, డాక్టర్ కామేశ్వరి మేడం ప్రారంభించారండి ఈ ఓపెన్ హౌస్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చాలా మంది చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అబ్రాడ్స్కి వెళ్ళారు వీళ్ళంతా వెళ్ళి మేము ఓపెన్ హౌస్లో ఉండి చదువుకొని ఈ పొజిషన్కి వచ్చినాము అని చాలా గర్వంగా చెప్తా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక విద్యార్థులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఏదైనా పని మీద హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఎటువంటి వాళ్ళైనా కానీ ఈ ఓపెన్ హౌస్కి వెళ్ళి చక్కగా మీరు సేద తీరొచ్చు. కొంతమంది అయితే ఇంట్లో తగాదాలు, గొడవల వల్ల మానసిక ప్రశాంతత లేకుండా ఈ ఓపెన్ హౌస్కి వెళ్ళి మానసికంగా ప్రశాంతంగా గడిపి వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. నైట్ స్టే మాత్రం లేదండి. ఓన్లీ మార్నింగ్ 5:30 to 12:30 వరకు నిరభ్యంతరంగా ఈ టైమింగ్స్లో వెళ్ళొచ్చు. నైట్ హాల్ట్ స్టే మాత్రం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా చదువుకోవచ్చు. కరెంట్లు అన్నీ ఫ్రీ అండి. ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇంత మంచి సమాచారం కదండి ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్తాను వినండి. మరి ఇది ఎక్కడ, ఏమి హైదరాబాద్లో మేము ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? హైదరాబాద్లో కొత్తపేట SBI కాలనీ రోడ్ నంబర్ 2. ఓకేనా ఫ్రెండ్స్? డోర్ నంబర్ చెప్తాను చూడండి, 11-10-16. ఓకేనా? డోర్ నంబర్ అనమాట. ఇక్కడికి వెళ్ళి ఈ అడ్రస్కి వెళ్ళినట్లయితే ఓపెన్ హౌస్ అని ఉంటుంది. అందరి ఇల్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన అందరి ఇల్లు అన్నమాట. మన అందరి వివిధ కారణాల చేత, వివిధ రకాలైన వాటి కోసం హైదరాబాద్కి వెళ్తారు కదండి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఈ ఒక్క వీడియోని, నేను చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని మీరు చక్కగా యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లాంటి యూస్ఫుల్ అయిన వీడియోని మీ అందరికీ షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. మరైతే నా కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను మరింత మందికి స్ప్రెడ్ అవ్వడానికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. మరి నా వీడియోని చూసిన దానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డాక్టర్ కామేశ్వరి మేడం ఓపెన్ హౌస్ పైనే మేడం గారి హాస్పిటల్ ఉండిద్దండి. చాలామంది పిల్లలు లేని దంపతులు, గర్భాశయంలో వివిధ గడ్డలు అంటారు కదండి ఆడవాళ్ళకి, అట్లా గైనకాలజిస్ట్ అనమాట డాక్టర్ కామేశ్వరి మేడం. ఇదే హైదరాబాద్లో కొత్తపేట ఎస్బీఐ కాలనీ రోడ్ నెంబర్ 2, డోర్ నెంబర్ వచ్చేసి 11-10-16. ఈ నెంబర్లోనే మేడం గారి హాస్పిటల్ కూడా, డాక్టర్ కామేశ్వరి మేడం గారి హాస్పిటల్ కూడా ఉంటుంది. ఒకసారి వస్తే ట్రై చేయండి. ఎవరికైనా పిల్లలు లేని దంపతులు కావచ్చు, గర్భాశ్రయంలో కణితులు గడ్డలు అట్లా ఉన్నా కానీ బయట వాటికన్నా మేడం గారు తక్కువ ఖర్చుతో మీకున్న సమస్యల్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్కు వచ్చినప్పుడు డాక్టర్ కామేశ్వరి మేడం, డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళిద్దరూ డాక్టర్లేనమాట. మేడం ఎక్స్పెషల్లీ మేడం గారు అయితే పిల్లలు లేని దంపతులకు చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.